అంటే భయమేస్తుంది. ఎప్పుడు ఏది విరుచుకు పడుతుందో అర్థం గావట్లేదు. మొన్న చూసాం మనం. జపాన్ ఎట్లా వణికిపోయిందో, అమెరికా ఎంత భయకంపితం. దాదాపు 27 దేశాలు గజగజ వణికిపోయినాయి చిగురుటాకుల్లాగా. ఏంటి ప్రపంచ పరిస్థితి ఏంటసలు? ఈ ప్రపంచం మొత్తం పంచభౌతికమైనదని ఇదివరకు చాలా సార్లు మనం చెప్పుకున్నాం. అవును. పంచభూతాలే ప్రపంచాన్నంతా నడిపిస్తున్నాయి, అవును. పెంపొందిస్తాయి, లయం కూడా చేస్తాయన్నమాట. ఓకే. ఈ ఈ పంచభూతాలన్నీ వాటి వాటి ఈ నిర్దేశించిన గమనాల్లో ఉంటాయి. ఆ గమనాన్నంతా నిర్దేశించేది మళ్ళీ గ్రహగతులన్నమాట. అచ్చా! ఆ గ్రహగతులు. ఆ గ్రహాలు కూడా పంచభూతాల్లోంచే ఉన్నాయన్నమాట. ఓకే. ఈ పంచభూతానికి అధిపతే భగవంతుడన్నమాట. హ్మ్. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకొని కరెక్ట్. వాటినన్నిటిని నియంత్రించేది, వాటిని ఉపయోగించేది కూడా భగవంతుడేనన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఆహ్, కొన్ని భూతాలు మనం చూడలేం. పంచభూతాలను మనం చూడలేం. కొన్ని అవును. చూడతగు. భూ భూమిని చూస్తాము, వెలుగు చూస్తాము, వాయువుని అనుభవిస్తాము. మిగతా వాటిని మనం ప్రత్యక్షంగా చూడలేం. కానీ అవన్నీ మన శరీరంలోను, ఈ భూమండలం మీద అన్నీ ఉన్నాయన్నమాట. అట్లా ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని రాసులకి ఒక్కొక్క తత్వం వస్తుందన్నమాట. హ్మ్. అట్లాగే కొన్ని కొన్ని గ్రహాలకి ఆ రాశికి సంబంధించిన గ్రహాలకి ఆ తత్వం ఉంటుంది. ఓకే. ఆ తత్వం ఉన్నప్పుడు వాటికి ప్రభావం వల్ల ఇటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు నెలకొంటా ఉంటాయి.